నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్. యూపీలో హత్రాస్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో 121 మందికి పైగా మరణించటం, కొన్ని వందల మంది ఇంకా ప్రాణాలతో పోరాటం ఇప్పుడు తీవ్రంగా కలిచివేస్తోంది. వారంతా కూడా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమమైన సత్సంగ్కి వెళ్లారు. కేవలం ఆధ్యాత్మికం కోసం వెళితే అనంత లోకాలకు వెళ్ళిపోవటం వారి కుటుంబాలైతే చిన్నాభిన్నం చేసేస్తుంది. ఇప్పుడు దీనిపైనే అసలు ఈ సత్సంగ్ ఏంటి, దీన్ని ఎవరు నిర్వహించారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు దేశవ్యాప్తంగా తలెత్తుతున్నాయి. బోలేబాబా అంటే బోలేబాబాగా పేరుగాంచిన వ్యక్తే ఈ సత్సంగ్ నిర్వహిస్తున్నారు. అసలు ఈ బోలేబాబా ఎవరు అనే దానిపైనే దేశ ప్రజలంతా దృష్టి పెట్టారు. సూరజ్ పాల్ సింగ్ ఈయన ఉత్తరప్రదేశ్లో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. అక్కడే ఒక పోలీస్ ఉద్యోగిగా కూడా ఉన్నారు. 18 ఏళ్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా వర్క్ చేసినట్టుగా అతని అనుచరులు అయితే చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆయన 1999లో స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి ఈ సత్సంగాలు నిర్వహించడం స్టార్ట్ చేశారు. కేవలం ఆధ్యాత్మికత వైపు వెళ్లేందుకే తాను పదవి విరమణ చేస్తానని, ఉద్యోగం నుంచి బయటకు వచ్చానని, భక్తులందరినీ ప్రపంచ శాంతి వైపు మొగ్గు చూపేందుకు తను ప్రయత్నిస్తున్నానంటూ సత్సంగాలు చెప్తూ ఉండేవారు. ఈ విధంగా తన భార్యతో కలిసి ఉత్తరప్రదేశ్ అంతటా కూడా ఆయన తిరగటం, అక్కడ సత్సంగాలు ఏర్పాటు చేయటం, భక్తులను ఆకర్షించడం జరిగింది. అక్కడితోటే ఆగకుండా పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇలా అనేక చోట్ల ఆయనకి అనేక మంది భక్తులు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సత్సంగ్ బోరాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఎప్పుడూ కూడా ఇది పెద్దగా మీడియా పరంగా పబ్లిసిటీగా కూడా ఎప్పుడు మనకు వినిపించిన సంఘటనలు చాలా తక్కువగానే చెప్పుకోవాలి. కానీ ఎప్పుడైతే ఇప్పుడు రీసెంట్గా యూపీలో హత్రాస్లో తొక్కిసలాట జరిగిందో అప్పుడే ప్రధానంగా ఇది వార్తల్లోకి ఎక్కింది. ఎప్పటికప్పుడు ప్రతిసారి కూడా ఇలా సత్సంగాలు ఏర్పాటు చేస్తూ ఉంటారట. అక్కడ భక్తులందరూ కూడా చాలామంది, కొన్ని వేల మంది వెళుతూ ఉంటారు. కానీ ఈసారి కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో జరిగిన తొక్కిసలాట, ఏదైతే వాళ్ళు జలాలైతే ఇస్తారో, కొంచెం తీర్థంలాట ఇస్తూ ఉంటారో, అలాంటి సమయంలో ఒక్కసారిగా భక్తులంతా ఎగిరిపడడంతో కూడా వాళ్ళందరూ ఒకేసారి రావడంతో ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. సో మొత్తంగా ఎంతమంది చనిపోవడం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటికీ విచారణకు కూడా ఆదేశించింది. అయితే ఈయన మొత్తం ఆయన భార్యతో కలిసి ఇప్పుడు కూడా ఒక తెల్లటి వస్త్రాలు ధరించి ఆయన ఈ సత్సంగాలు చెప్తూ ఉంటారు. మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటూ, మీడియా పబ్లిసిటీ కూడా లేకుండా చాలా జాగ్రత్తగా ఉంటారని వాళ్ళ అనుచరులు చెప్తూ ఉన్నారు. అయితే ఈయనకి చాలా భారీ సంఖ్యలో విరాళాలు కూడా వస్తూ ఉంటాయని దాని మీద కూడా దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆయన కోవిడ్ సమయంలో అందరం కూడా ఎంత అలర్ట్గా ఉన్నామో తెలుసు, ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో తెలుసు. ఆ సమయంలో కూడా ఈయన సత్సంగాలు ఆపలేదని తెలుస్తోంది. అప్పట్లో జిల్లా యంత్రాంగం ఆయన 50 మందికి మాత్రమే అనుమతిస్తే అప్పుడు కూడా 50,000 మంది హాజరయ్యారట. విపరీతమైన ట్రాఫిక్ కలిగిందని, విపరీతమైన ట్రాఫిక్కి అప్పుడు ట్రాఫిక్ జాములు కూడా అయిపోయాయని ఇప్పుడు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేయడం తప్పు కాదు, ఈ సత్సంగాలు ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మనోభావాల్ని కించపరిచే ఉద్దేశాలు కాకపోవచ్చు. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు, ఇలాంటివి నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ప్రాణాలు పోతే వారి కుటుంబాలకు దిక్కెవరు? సో ఇలాంటివి చేస్తున్నప్పుడు కనీస జాగ్రత్తలు పాటించి ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఒక ప్రాపర్ వేలో వెళితే ఈ స్థితి ఖచ్చితంగా వచ్చేది కాదు. ఇంత 121 మంది చనిపోవడం అంటే అది సాధారణ విషయం కాదు, చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇంకా వారు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మిగిలిన గాయపడ్డ వారి పరిస్థితి ఏంటనేది కూడా ఇంకా చాలా ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ స్థాయిలో మొత్తం ఎప్పటికప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే విచారణకు ఆదేశించారు. ఇప్పటికే యూపీ ప్రభుత్వం 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడి వరకు 50,000 ఇచ్చింది. అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికీ అధికారులు కూడా ఆదేశించారు. సో మొత్తంగా ఈ సూరజ్ పాల్ సింగ్ ఒక పోలీసు ఉద్యోగిగా ఉండి తను బోలేబాబాగా మారి ఈ సత్సంగాలు ఏర్పాటు చేయటం, తర్వాత హర్వికాస్ నారాయణ్ పేరుతో ఆయన ఈ సత్సంగాలు నిర్వహిస్తూ కూడా ఆయన సత్సంగాలు చెప్తూ ఉండటం, ఇలా భక్తుల్ని ఆకర్షించటం. సో ఈ నేపథ్యంలో అసలు ఈయన మీదే ప్రధానంగా అందరి దృష్టి కూడా ఉంది. అసలు ఈయన ఎవరు అనే దాని మీదే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రశ్నలు తలెత్తడం మనం చూస్తూ వస్తున్నాం. సో ఓవరాల్గా ఇలాంటివి వెళుతున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. వారి కుటుంబాలను కూడా అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్ళి ఇలా అనంత లోకాల్లో కలిసిపోవడం అనేది మాత్రం వారి కుటుంబ పరిస్థితి చిన్నాభిన్నం అయిపోతున్న సిచ్యువేషన్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం అయితే ఉంది. మరి చూడాలి యూపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో. ఇప్పటికీ విచారణకు ఆదేశించింది, అనేక మందిని విచారిస్తున్నారు. చాలా సీరియస్గా తీసుకోవడంతో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేది మాత్రం ముందు తెలిసే అవకాశం ఉంది.